మెదక్ జిల్లా ఎర్రవెల్లి నర్సన్నపేట గ్రామాల్లో సీఎం కేసీఆర్ ఇవాళ పర్యటిస్తున్నారు. రైతులకి ఆయన ట్రాక్టర్లు పంపిణీ చేస్తారు. ప్రస్తుతం ఎర్రవెల్లిలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ఒక 5,200 రూపాయలు క్వింటాల్ చొప్పున అమ్ముడుపోతుంది. మనం డ్రిప్పులు వేసుకున్నాం కాబట్టి నాకు తెలిసి ఎక్కువనే పండాలి. 8 నుంచి 12 క్వింటాలు పండేటువంటి ఆస్కారం ఉంటుంది. మనం కష్టం చేసిన దాన్ని బట్టి, మనం కలుపు తీసిన దాన్ని బట్టి. 10 క్వింటాలు పండితేనేమో 52,000 వస్తాయి. 8 క్వింటాలు పండితే 42,000 వస్తాయి. అంతే కదా. 40,000 అయితే తక్కువ రావు ఒక ఎకరాకు. నయమే కదా. మక్క కూడా వేసుకుంటున్నాం. ఇక మక్క అంటే మన మామూలు మక్కనే, సీడ్ మక్క కాదు. వాళ్ళు సెకండ్ క్రాప్లో ఇస్తారట సీడ్కు. అప్పుడు సీడ్ పండిస్తే ఎకరానికి 50,000-55,000 రూపాయలు అప్పుడు వచ్చే ఆస్కారం ఉంటుంది. రెండవ పంటలు రెండింటికి కూడా వాళ్ళే కొంటారు. మనం ఎక్కడ నెత్తి మీద కొంచెం అమ్ముకునే అక్కర్లేదు. ఈ మన మక్కలు కూడా మనకు అమ్ముడు పోతే మనకు తెలుసు 1,400 రూపాయల క్వింటాల్ ఉంది. ఈసారికి మాత్రం మనం మామూలు మక్కనే వేసుకుంటాం. అది మీకు అధికారులు చెప్తారు. ఇక్కడ ఊర్లో విత్తనాలు కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆర్ వి గెట్టింగ్ దిస్ టైమ్ ది ఫర్టిలైజర్ ఫ్రమ్ ద కంపెనీస్? ఇక్కడ ఆ గోడౌన్ రెడీ కాలేదు కదా. అది కూడా అచ్చా, మనకు రావాల్సిన గ్రామ గోదాం నిర్మాణంలో ఉంది. ఇప్పటికిప్పుడు ఏం చేస్తారంటే మనం ఇప్పుడే ఇళ్లలోకి వస్తలేం కాబట్టి అంత రెడీ అయిపోయిన ఇండ్లు కొన్ని ఏవైతున్నాయో ఎరువుల కంపెనీలు కూడా రేపు ఎల్లుండో ఫర్టిలైజర్ రాబోతా ఉంది లారీలలో. అది మీరు చూస్తారు. ఇక్కడ ఇళ్లలో పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ పూటకు ఈ సీజన్కు పెట్టుకుని ఇప్పుడు పని నడిపించుకుంటాం. ఆ ప్రకారంగా గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళతో నా రిక్వెస్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను. ఏ పని చేసినా సరే ప్రతి ఒక్క మనిషి గ్రామంలో తెలియాలి. ఏం జరుగుతుందనే విషయం తెలిసినప్పుడు అందరూ కూడా దానిలో పార్టిసిపేట్ అవుతారు. అందరికి విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ఆ హాల్ ఎంత తొందరగా, నేను బాపిరెడ్డి గారికి నా రిక్వెస్ట్, ఎంత తొందరగా హాల్ పూర్తి చేస్తే ఈ గ్రామంలో అంత శక్తి వస్తుంది. ఆ హాల్లో బాగా ట్రైనింగ్ జరుగుతుంది. కాబట్టి దాన్ని పూర్తి చేయాలి. ఆ ప్రకారం ముందుకు పోవాలి. ఆ విధంగా డ్రిప్ వాళ్ళు వేస్తున్నారు. రేపు వర్షాలు పడతాయి, పని చేయకపోతే మనమే పోవాలి భుజమానాలు. ఎందుకంటే మన పని కాబట్టి అవసరం వస్తే మనం అందరం నిలబడి కూడా దాన్ని తీసుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఈ ప్రకారంగా అందరం కూడా ముందుకు పోదాం. ఎవరికైతే భూమి లేకుండా ఉందో లేదా అతి తక్కువ భూమి ఉందో వాళ్ళందరినీ కాపాడే ప్రణాళిక ఇప్పటికే కొంత తయారైంది. మనం ఈరోజు ట్రాక్టర్లు పంచుకున్నాం. రేపేళ్ళు ఇంకా కొన్ని షాపులు పెట్టించేది ఎవరికి, చెప్పుల దుకాణం ఎవరికి, ఈ గార్మెంట్స్ అంటే రెడీమేడ్ బట్టల దుకాణం ఎవరికి, ఇవన్నీ కూడా నిర్ణయాలు జరుగుతాయి. ఆ ప్రకారం మీకు సూచనలు కూడా అధికారులు చేస్తారు. ఆ ప్రకారం ముందుకు పోవాలి. నాకు అవకాశం ఉంటే 3-4 రోజుల్లో నేను హైదరాబాద్ వెళ్లే లోపు మళ్ళీ ఒకసారి 2 గ్రామాలు కూడా పొద్దునపూట వచ్చి తిరిగి చూసుకుంటూ కూడా పోతాను. ఏమైనా ఎక్కువలు తక్కువలు ఉంటే కూడా చూసుకుందాం. మనకు మంచి మొక్కలు కూడా వస్తాయి. జేసీ గారు ఆల్రెడీ పెద్ద నర్సరీలో బుక్ చేసి పెట్టిండ్రు. చాలా పెద్ద మొక్కలు ఇళ్లలో పెట్టే ఏం చెట్లు, ఇల్లు బట్టి ఇట్లా మొండి ఉండడానికి వీల్లేదు. నర్సనపేట కానీ ఎర్రవెల్లి కానీ ఇంటి లోపల ఏం చెట్లు పెట్టుకోవాలి. ఖచ్చితంగా కలియామాకు చెట్టు పెట్టుకోవాలి. ఒకటి ఖచ్చితంగా ఒక నిమ్మ చెట్టు పెట్టుకోవాలి. మనకు అక్కడనే పెట్టుకోవాలి. మంచి కొబ్బరి చెట్లు కూడా ఇస్తారు, అవి కూడా పెట్టుకోవాలి. ప్రతి ఇంటి లోపల ఆవరణ లోపల ఏం చెట్లు పెట్టుకోవాలి, వీధులలో ఏం చెట్లు పెట్టాలి, అది కూడా మనం నిర్ణయం చేసుకోవాలి. జేసీ గారికి నాది ఒక రిక్వెస్ట్, అన్నిటికీ మొనాటనస్ ఇట్లా మెరూన్ కలర్ వేయకండి. ఒక రోకు మెరూన్ కలర్ వేయండి, ఒక రోకు బ్లూ కలర్ వేయండి, ఇంగ్లీష్ బ్లూ కలరు, ఇంకో రోకు ఇంగ్లీష్ గ్రీన్ కలర్ ఉంటుంది. చూస్తే కూడా ఎట్లుంటే ఈ వాడ కట్టుకోతే ఇట్లుంది రంగు, ఈ వాడ కట్టుకోతే ఇట్లు బ్రహ్మాండంగా అంటే ఒక పువ్వులాగా కనపడాలి. ఎర్రవెల్లి గ్రామం అన్ని రంగులు ఉండి గొప్పగా మంచిగా డీసెంట్ కనబడే పరిస్థితి రావాలా. అది సింగపూర్ దేశంలో చేస్తారు అట్లా. వాళ్ళ దేశం మొత్తం 4-5-6 జోన్లు చేసి ఇక్కడ ఈ బస్తీకి ఈ రంగు, ఈ బస్తీకి ఈ రంగు, ఈ బస్తీకి ఈ రంగు అని వేస్తారు. అల్టిమేట్గా దాన్ని మొత్తం కలిపి చూస్తే ఒక పువ్వులాగా కనపడతా ఉంటుంది. అట్లా సింగపూర్లో జరిగే కథ మన ఎర్రవెల్లిలో జరగాలి. అట్లా జరిగితేనే మనకు చాలా సంతోషం. కాబట్టి ఆ రోస్ అని డిసైడ్ చేసి ఒక దాంట్లో బ్లూ కలరు, ఒక దాంట్లో రెడ్ కలరు, మెరూన్ కలర్ ఇట్లా వేస్తే చాలా గొప్పగా ఉంటుంది. ఆ విధంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అందరితో మళ్ళొకసారి నా ప్రార్థన, మీ నుంచి నేను కోరేది ఒకటే, ఎట్టి పరిస్థితులలో ఒకరిని చూస్తే ఒకరు చిరునవ్వుతో పలకరించుకోవాలి, ప్రేమతో పలకరించుకోవాలి, బాగా ఐకమత్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి. అదే మనకు శ్రీరామ రక్ష. మనకు ఎవరో వచ్చి సాయం చేయడం కాదు, మనకు మనమే సాయం. మన లోపల చాలా శక్తి ఉంది. నేను పదే చెప్తా ఉన్నా, పత్రికా మిత్రులు కూడా రాయాలని కోరుతా ఉన్నా. మన దేశంలో ఉన్న ఒక దరిద్రం ఏంటంటే ప్రజల యొక్క సంఘటిత శక్తిలో చాలా పవర్ ఉంది, చాలా బలం ఉంది. ప్రజల యొక్క సంఘటిత శక్తిలో చాలా బలం ఉంది. అంటే ప్రజలు సంఘపడితే అంటే ఒక ఐక్యానికి వస్తే విపరీతమైన శక్తి ఉంది అక్కడ. ఆ శక్తి కొండలు కూడా బద్దలు కొట్టగలుగుతుంది. మన దగ్గర ఏంటంటే ప్రజల సంఘటిత శక్తిలో ఉన్న పవర్ ఏందో ప్రజలకు చెప్పేటువంటి
వాళ్ళు లేరు. అది మన దురదృష్టం. ఎర్రవెల్లి నర్సన్నపేట ప్రజల సంఘటిత శక్తిలో ఉన్న పవర్ ఏందో ఈ దేశానికి చూపెట్టేటువంటి మార్గదర్శకులు మీరు కాబోతా ఉన్నారు. ఐక్యంగా ఉండడం ద్వారా మీరు ఏం సాధించినరో, ఎంత గొప్పగా ఉన్నారో అనేది మీరు ఈ దేశానికి ఒక సందేశం కాబోతున్నారు. కాబట్టి అటువంటి అవకాశం మీకు వచ్చింది. కాబట్టి తప్పకుండా దయచేసి ప్రతి ఒక్కరు ఓపికతోని, సంయమనంతోని, చిరునవ్వుతోని, ప్రేమభావంతో కలిసిమెలిసి ఉండి కంప్లీట్ ప్రాజెక్టును చేసుకొని ఈ బర్రెలు ఎప్పటి నుంచి ఇప్పిస్తారు జేసీ గారు? గృహప్రవేశానికి వచ్చేటప్పటికి ఇప్పిస్తారు. ఇళ్ళకి పోయే రోజే ప్రతి ఇంటికి 2 ఆవులు కానీ బర్రెలు కానీ అది కూడా రెడీ చేస్తాను జేసీ గారు చెప్తున్నారు. ఇళ్ళకి పోయిన తెల్లారి నుంచే మనం పాలు పిండాలి. పాల కేంద్రం పాల మోటార్ ఎట్లా పోతుంది కాబట్టి పాలు మనకు అక్కడినక్కడ ఉంచుకోవాలి. మోటార్ పోసేటి మోటార్కి పోయాలి. ప్రతి ఇంటికి ఒక 60 డజన్ కొనిస్తారా? 10. ప్రతి ఇంటికి మీకు 10 దేశవాళీ కోళ్ళు కూడా సర్కారే కొనిస్తుంది మీకు ప్రతి ఇంటికి. అంటే ఆ ఎకానమీ ఓన్లీ వ్యవసాయం వచ్చే ఆధారం కాకుండా అగ్రికల్చర్ అలైడ్ ఇన్కమ్ అంటారు దీన్ని. ఇతరత్ర ఇంట్లో ఉన్న ఆడ మనిషి కూడా కొంత పని చేసి పాలు పిండుకొచ్చి కొన్ని పాలు మనం ఉంచుకుంటాం, కొన్ని అమ్ముకుంటాం. కోడి గుడ్డు ఉంటాయి, వాటిని అమ్ముకుంటాం. పిల్లలు బొదిగేస్తాం, కోళ్ళు కూడా అమ్ముకుంటాం. ఆదాయం సంపాదించాలి. మనిషి అన్నప్పుడు భూమి మీద పడా ఉండద్దు కదా, పని చేయాలి, ఏదో ఒక పని చేయాలి. కాబట్టి 10 కోళ్ళు ఇస్తారు, 2 బర్రెలు కూడా గవర్నమెంటే మీకు ఇస్తుంది. ఇది అన్ని ఊళ్ళకి ఇయ్యరు, మీకు ఇస్తానంటే మీరు అదృష్టవంతులు. ఎందుకంటే మీ దగ్గర ప్రాజెక్ట్ కాబట్టి, ఇది ఒక స్పెషల్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ ఎట్లా జరిగింది అనేది వేరే వాళ్ళు నేర్చుకోవాలి. మీకు ఇప్పుడు ఫ్రీగా వస్తుంది కంటే వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి బ్యాంక్ లోన్ వస్తుంది. వేరే గ్రామస్తులకు కొంత గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, మీకు ఇచ్చినంత ఇయ్యరు. ఇది ఒక మోడల్ కావాలి, చూసి నేర్చుకోవాలి, ఇది ఒక ట్రైనింగ్ గ్రౌండ్ కావాలని చెప్పి ఇక్కడ ఏర్పాటు జరుగుతుంది. సో శ్రావణ మాసంలో ఎర్రవేలిలో కొత్త ఇండ్లలో LED బల్బుల దగదగలతోని, ప్రతి ఇంటికి 2 పాడి గేదెలతోని, ప్రతి ఇంటికి 10 కోళ్ళు సాదుకునే పద్ధతితోని బ్రహ్మాండంగా సంతోషంగా పండగ చేసుకుందాం. నేను కూడా బుక్కడ అన్నం మీతోనే తింటున్నా రోజు ఇక్కడ ఇళ్లలో పోయిన రోజు. అది కూడా అయిపోతుంది. భూమి ల్యాండ్ డెవలప్మెంట్ చేసే పద్ధతి కూడా చేస్తూ ఉన్నారు. ఇక మీరు ఏం చేసి అక్కర్లేదు, పని చేయాలి అంతే. మీరు ఐకమత్యంగా ఉండాలి, పని చేయాలి. కడమ పని అంతా వెంకటరామరెడ్డి గారే మీ పెద్ద కొడుకు ఇప్పటిగా అంతా ఆయనే చూసుకుంటాడు. మీ మంచి చెడ్డ అంతా మన జాయింట్ కలెక్టర్ గారే చూసుకుంటారు. ఇళ్లలోకి పోయినాడు మాత్రం ఎర్రవేలి గ్రామం తరఫున మన జేసీ గారిని పెద్ద ఎత్తున సన్మానం చేయాలి. మన గ్రామం పక్షాన 2 గ్రామాల పక్షాన కూడా పెద్ద ఎత్తున పండుగ చేసుకొని కష్టపడే వాళ్ళకి మనం కృతజ్ఞత సర్దిద్దిన కాడ రేవు తలవాలి కదా, తలితేనే మళ్ళీ మనకు అన్నం పుడుతుంది. కాబట్టి ఎవరు మన కోసం తిప్పల పడుతుండో వాళ్ళని తలుచుకోవాలి తప్పకుండా. ఆ ప్రకారంగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ, గొప్పగా పనిచేస్తున్నటువంటి గ్రామ అభివృద్ధి కమిటీ వాళ్లకు, ఇక్కడ అధికారులకు, మరీ ముఖ్యంగా జేసీ వెంకటరామరెడ్డి గారికి ఒకసారి యూ హ్యావ్ టు గివ్ ఎ బిగ్ హ్యాండ్. బాగా సపోర్ట్ కొట్టి మీరు గౌరవం తెలియజేయాలి. ఈ ప్రాజెక్టు సంపూర్ణంగా విజయవంతం కావాలి. నా జాతకంలో ఒకటి ఉంది, నేను ఏ పని చేయాలనుకున్నానో ఇప్పటి వరకు అయితే దేవుని దయ వల్ల ఓడిపోలే. చాలా పనులు ఏది నేను జరగాలనుకున్నా అవన్నీ జరిగినాయి. మరి ఎర్రవేలి నరసన్నపేట కూడా నా జాతకం ప్రకారం జరగాలని నేను అనుకున్నాను కాబట్టి గ్యారంటీ సక్సెస్ కావాలి. ఆ రకంగా ముందుకు పోదామని తెలియజేస్తూ, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ట్రాక్టర్లు పొందిన మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.